అందరికీ నమస్తే. వెల్కమ్ టు PM 724 అవర్స్ న్యూస్ రీక్యాప్. మహానాడు సభలో చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్. కార్యకర్తలే టీడీపీకి అసలు సిసలైన అధినేతలని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రాణం ఆయుధం కూడా కార్యకర్తలేనని, ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం తగ్గేదే లేదంటూ కడప మహానాడు సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్. పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్ లో 12 GB డాటా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. సింగర్ స్మిత ఇంట్లో కరోనా. సింగర్ స్మిత తల్లి జోగులాంబ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడవసారి కరోనా నన్ను పలకరించింది అంటూ పోస్ట్ చేశారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ మేరకు తనకు సమాచారం ఉందన్నారు. బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ ను అర్ధరాత్రి బయటకు గెంటేస్తే బీసీల హక్కులు ఎందుకు గుర్తు రాలేదని కవితపై ఫైర్ అయ్యారు రఘునందన్. దేశవ్యాప్తంగా 21 మంది హైకోర్టు జడ్జీలు బదిలీ. సుప్రీంకోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI BR గవాయ్ నేతృత్వంలోని 11 మంది హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జీల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు పెండింగ్ లో ఉన్న DAలలో 2 చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ లో కొంత మొత్తం చెల్లించినట్లు తెలిసింది. ఒబులాపురం మైనింగ్ కేసులో బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఆయనను హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అయితే కర్ణాటకలో ఆయనపై ఉన్న కొన్ని కేసుల విచారణ కోసం ఆయనను చెంచల్గూడ నుంచి బెంగళూరు తరలించారు. పవన్ సంచలన నిర్ణయం. జనసేన కీలక నేత సస్పెండ్. రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు జనసేన ప్రకటించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో పాలు పంచుకున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. క్వాలిఫైయర్ 1 కు దూసుకెళ్లిన RCB. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచి కొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచి ఆడి RCB క్వాలిఫైయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటు టేబుల్లో 2వ స్థానాన్ని దక్కించుకుంది. NTR జయంతి. జూనియర్ NTR కళ్యాణ్ రామ్ నివాళి. NTR జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని NTR ఘాట్ వద్ద నందమూరి హీరోలు జూనియర్ NTR కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.